కిరణ్ అబ్బవరం కాకుండా ఇంకొక హీరోని ఎవరైనా అనుకున్నారా? అనుకున్నామండి. ముందు అనుకున్నాము. అంతా రెడీ అవుతుండగా అంటే కొంత రెండు వైపుల నుంచి డిలేలు ఉన్నాయి. సో నేనేంటంటే ఒకసారి నమ్మిన తర్వాత ప్రాజెక్టు నేను సాలిడ్గా నిలబడతా. అది 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా అలా నిలబడి అది ఫినిష్ చేస్తా అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. కొంతమందికి ప్రాజెక్ట్స్ వెంటనే చేసుకోవాలన్న మైండ్ సెట్ ఉంటుంది. సో ముందు అలా అనుకున్నాం కానీ జరగలేదు. సో ఇమీడియట్లీ నేను అంటే నాకు స్క్రిప్ట్ లెవెల్లో జరిగిన డిలే ప్రొడక్షన్ లెవెల్లో జరగకూడదు అనుకొని కిరణ్ అబ్బవరం గారిని అప్పుడు ఆయన తీసినారు. సక్సెస్ అయిందని కాదు కానీ ఆ ఇన్నోసెన్స్ అందరూ ఆయన మాస్ చూశారు కానీ నాకు రవికి ఆయనలో ఒక ఇన్నోసెన్స్ విపరీతంగా అనిపిస్తుండేది. సో ఇప్పుడు హిట్ వచ్చింది కాబట్టి ఇమీడియట్లీ మనం అడిగితే ఆయన చుట్టూ ఇప్పుడు ప్రొడ్యూసర్లు తిరుగుతున్నారు. ఆ టైంలో చేస్తారా చేయరా అనుకున్నాం కానీ అన్న మాకు ఇమీడియట్లీ డేట్లు ఇస్తే మేము అప్పుడే మొదలు పెట్టగలం అంటే 100% అని చెప్పేసి మీరు చూస్తే సినిమా ఆయన తప్ప ఇంకెవరిని చూసుకోలేమనిపిస్తుంది. థ్యాంక్ యూ. సాయి రాజేష్ గారు.